హాయ్ ఫ్రెండ్స్! ఏపీలో రాష్ట్ర తల్లులందరికీ అదృపే శుభవార్త. అమ్మఒడి ఐదో విడత డబ్బులైతే ప్రతి ఒక్కరికైతే తల్లుల ఖాతాలో అయితే పడబోతున్నాయి. విద్యార్థులకు మరి ఏ అర్హతలు ఉండాలి? ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి? తల్లులకు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి? తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్టప్ అవుతుంది. అందరికీ చేరుతుంది. షేర్ చేయండి. సమాచారం అందరికీ అందుతుంది. విషయం తెలుస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక పక్కనున్న బెల్ ఐకాన్ కంటాను ఆల్ సింబల్ బటన్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అయితే ఇక ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవారు లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏపీలో రాష్ట్ర తల్లులందరికీ అమ్మఒడి ఐదో విడత డబ్బులు 13,000 రూపాయలైతే ఈ నెల నుంచి అయితే మీకు రావడం జరుగుతుంది. మరి విద్యార్థులకు మాత్రము 75% అటెండెన్స్ అయితే ఉండాలి. తల్లులు కూడా 100 గజాల కంటే ఎక్కువగా స్థలం అనేది కూడా ఉండకూడదు. అలాగే 10,000 కంటే ఎక్కువగా ఆదాయం అనేది కూడా గ్రామాల్లో గానీ, సిటీలో కానీ ఉండకూడదు. అలాగే ఇక ప్రతి ఒక్క ట్యాక్స్ పే చేయకూడదు. గవర్నమెంట్ జాబ్స్ ఉండకూడదు. 4 వీలర్ ఉండకూడదు. అలాగే మీకు ఆదాయం అనేది చాలా తక్కువగానే ఉండాలంటే 10,000కు. అలాగే విద్యార్థులకు 75% అయితే ఉండాలి. ఈకేవైసీ చేసుకోవాలి. ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్ చేసుకోండి. ఈ నెల 20 నుంచి అయితే మీకైతే రావడం జరుగుతుంది. థాంక్స్.